అమెరికాలో మరొకసారి కోవిడ్-19 కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అయితే ఇప్పటివరకు కూడా నెదర్లాండ్ నుంచి వచ్చిన ఒక వ్యక్తికి పాజిటివ్ రాగా దాదాపుగా 25 రాష్ట్రాల్లో కూడా 130 మందికి పాజిటివ్ కేసులు అనేది నమోదయ్యాయి. అయితే ఇప్పటివరకు కూడా అక్కడ అమెరికాలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే కోవిడ్ అనేది పెరుగుతుందో హాస్పిటల్‌కి అటు భయంతోటి పరుగులెత్తుతున్న పరిస్థితి. ఇప్పటివరకు కూడా అక్కడ ఉన్న ప్రభుత్వం ఎక్కడైతే పాజిటివ్ కేసులు నమోదయ్యాయో కూడా అక్కడ వైద్య అధికారులు కూడా అప్రమత్తమై వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. అయితే ఇప్పటివరకు కూడా పలు రాష్ట్రాల్లో దాదాపుగా 25 రాష్ట్రాల్లో కూడా కేసులు నమోదవ్వడం పట్ల కూడా విపరీతంగా కోవిడ్-19 అనేది పెరిగిపోతుందని కూడా చెప్పుకురావడం జరుగుతుంది. అక్కడ అమెరికాలో టెంపరేచర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి కోవిడ్ అనేది చాలా విపరీతంగా పెరిగిపోతుంది. అయితే అక్కడ నమోదైనటువంటి కేసులను బట్టి కూడా అక్కడ కోవిడ్ ఏదైతే దానికి BA.3.2 కోవిడ్-19గా కూడా అక్కడ వారు గుర్తించడం జరిగింది. దీనికి కూడా మనం ఏదైతే ప్రపంచవ్యాప్తంగా 2020లో కోవిడ్-19 అనేది అక్కడ అందరినీ కూడా భయపెట్టిందో చాలా మంది కూడా ప్రాణాలని కోల్పోయారో అలాంటి కోవిడ్-19 ఇప్పుడు అమెరికాలో ఇంత విస్తృతంగా వ్యాపించడం అనేది దాదాపుగా 25 రాష్ట్రాల్లో కూడా 130 మందికి కూడా కేసులు పాజిటివ్గా నమోదవ్వడం పట్ల కూడా అక్కడ ప్రభుత్వం అప్రమత్తమైందనే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటివరకు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో పలు చర్యలు తీసుకుంటుంది. ఎవరికైతే కోవిడ్ పాజిటివ్ వచ్చిందో వాళ్ళంతా కూడా ఇప్పటివరకు నమోదైనటువంటి కేసులకు కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా అప్రమత్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి కూడా ఏవైతే అమెరికాలో ఇప్పటి వరకు కూడా చాలా ఏళ్ల తర్వాత అంటే 2020లో నమోదైనటువంటి కోవిడ్-19 పాజిటివ్ కేసులను కూడా అప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ ఏవైతే తీసుకొచ్చారో వాటన్నిటినీ కూడా జాగ్రత్తగా అంటే అప్పుడు నమోదైనటువంటి కేసులు అప్పుడు కోవిడ్-19 సృష్టించినటువంటి ఏదైతే అవి ఉందో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అన్ని దేశాలు కూడా అప్రమత్తమై దాని తర్వాత వ్యాక్సిన్లను కూడా తయారు చేయడం జరిగింది. దాని తర్వాత అగ్రరాజ్యమైనటువంటి అమెరికాలో ఇప్పుడు ఇంత భారీగా కేసులు నమోదవ్వడం పట్ల కూడా అక్కడి ప్రభుత్వము ఆ దేశమంతా కూడా అలర్ట్ అయిందని చెప్పుకోవచ్చు. పాజిటివ్ కేసులు ఎక్కడ నమోదయ్యాయో అక్కడ కూడా వైద్య అధికారులు వెళ్ళి అప్రమత్తమై వాళ్లకు వ్యాక్సిన్లు ఇవ్వడం కావచ్చు. వాళ్ళని అటు మనం చూసినట్లయితే కోవిడ్-19 వచ్చిన సందర్భంలో కూడా చాలామంది ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్ళలేకుండా వీలుగా అన్ని దేశాలు కూడా పకడ్బందీగా ఉన్నాయి. ఇప్పుడు అమెరికాలో నమోదైనటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో అవి దృష్టిలో పెట్టుకొని కూడా అక్కడి నుంచి వచ్చే వారికి పలు దేశాలలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లలో కావచ్చు, మిగతా బార్డర్స్లలో కావచ్చు వైద్య పరీక్షలు చేసిన తర్వాతనే ఇతర దేశాలకు కూడా అనుమతించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే వెకేషన్స్ కావచ్చు అక్కడ నుంచి తిరిగి వాళ్ళ దేశాలకు వచ్చే ప్రజలంతా కూడా వైద్య పరీక్షలు చేయించుకున్న తర్వాతే ఇండియాలోకి రావాలంటూ కూడా పలు దేశాల అధికారులు కూడా ఇప్పుడు చెప్తున్న పరిస్థితి. అయితే ఇప్పటివరకు కూడా నమోదైన కేసులు అయితే ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఒక కేసు వేరే దేశం నుంచి రావడం పట్ల కూడా ఆ నెదర్లాండ్ దేశంలో కూడా కోవిడ్ ఉందని కూడా వైద్య అధికారులు చెప్పుకొస్తున్నారు. అయితే ఇప్పుడు ఏవైతే కేసులు నమోదయ్యో దాని పట్ల కూడా అక్కడ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కూడా చెప్పుకొస్తుంది. ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో వారికి కూడా వ్యాక్సిన్లు అనేవి ఇప్పటికే వారికి సమకూర్చామనేది కూడా అక్కడ ప్రభుత్వం చెప్పుకొస్తున్న పరిస్థితి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.